India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech Charminar. Medicover Women and Child Hospital. దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయం తర్వాత చట్టసభల్లో అడుగుపెట్టాడు. 2 సార్లు భూపాలపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా ఎక్కడ కూడా తన మక్కువని ఏదైతే విజయంతో ముందుకు వెళ్ళాడు. రాజకీయాల్లో ఉంటూ 2 సార్లు ఓడిపోయినప్పటికీ భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తీర్చడంలో తనదంటూ ఒక ముద్ర వేసుకున్నటువంటి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ మూడోసారి చట్టసభల్లో అడుగుపెట్టారు. ప్రస్తుతం మనతోటి గండ్ర సత్యనారాయణ భూపాలపల్లి ఎమ్మెల్యే ఉన్నారు. వారిని అడుగుదాం. సార్, ఎలా ఉంది చట్టసభల్లో మొదటిసారి అడుగుపెట్టారు, ఏ విధంగా ఉంది? ప్రజా సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఈరోజు మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలు కూడా అమలు చేయాలని, నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ కూడా తీర్చాలని మన కుతూహలం ఉంది. కనుక ఆ సమస్యలన్నీ కూడా నిరంతరంగా 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ఉన్న 185 గ్రామాలలో సమస్యలు ఉన్నాయి, అవన్నీ తీర్చాలని. ప్రధానంగా మొన్న 63 సెంటీమీటర్ల వర్షం పడి 124 చెరువులు దిగి 1100 మూగజీవులు కొట్టుకపోయినా, 5 మనుషులు కొట్టుకపోయినా, 40,000 ఎకరాల్లో ఇసుక మీటలు పెట్టినా గత ప్రభుత్వము వాళ్ళకు ₹1 కూడా సహాయం చేయలేదు. కనుక మేము ఆ 124 చెరువుల పట్ల ఈరోజు ముఖ్యమంత్రికి, ఇరిగేషన్ మంత్రికి ఇచ్చి ఆ యొక్క చెరువులను వెంటనే మరమ్మతు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పడం జరిగింది. ఈ నియోజకవర్గంలోని సమస్యలన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉంది. ఈరోజు ముఖ్యంగా అత్యవసరంగా ఉన్నటువంటి రైతులకు ఉపయోగపడే ఆ చెరువులను ఎస్టిమేట్లు వేయించి తొందరగా మంజూరు చేయించడం జరుగుతూ ఉంది. మేము మొన్న ఇచ్చినంత వరకు కూడా చలనం లేదు. ప్రభుత్వం దగ్గర ఒక్క చెరువు కూడా మంజూరు చేయలే గత ప్రభుత్వం. ఇప్పుడు ఫ్లడ్లో, వరదలలో ఎఫెక్ట్ అయినటువంటి ఇండ్లు కొట్టుకుపోయిన వారికి కానీ, ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకోవడం జరుగుతుంది. మేము 6 గ్యారంటీ పథకాలు పెట్టాం, 2 పథకాలను అమలు చేశాం. మొదటగా మహిళా సోదరిమణులందరూ కూడా ఉచితంగా రాష్ట్రంలో ప్రయాణం చేసే కొరకు బస్ సౌకర్యం కల్పించాం. రెండవది 10 లక్షలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని పేదవాళ్ళు ఏ హాస్పిటల్ పోయినా కూడా, ప్రైవేట్ హాస్పిటల్ పోయినా, ప్రభుత్వ హాస్పిటల్ పోయినా ఉచితంగా వైద్యం అందించే కొరకు వాళ్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మిగతా 4 గ్యారంటీ పథకాలు కూడా 100 రోజులు మేము ఎన్నికల ముందు చెప్పాం. నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కానీ, ఈరోజు మిగతా గ్యారంటీ పథకాలను కూడా అమలు చేసే కొరకు చిత్తశుద్ధితో 5 సంవత్సరాలు నిరంతరంగా నిజాయితీగా అవినీతి లేకుండా పేద ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవటానికి మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. మేము వారానికి ఒక రోజు కూడా ఇదే క్యాంప్ ఆఫీసులో నేను బుధవారం రోజున కూర్చొని దరఖాస్తులు తీసుకొని జిల్లాలో ఎటువంటి పరిష్కారం తక్షణమే పరిష్కరించి, జిల్లాలో కానీ మా రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రులకు, ముఖ్యమంత్రి గారికి ఇచ్చి పరిష్కారం చేసేటువంటి దిశలో మేము నిరంతరంగా 5 సంవత్సరాలు పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు పేదల భూములు కాజేసిన వ్యక్తులను కానీ, ఏదైతే అవినీతి చేసినటువంటి వ్యక్తులను కానీ, పేద ప్రజలకు వాళ్ళ భూములను గుంజుకున్న వ్యక్తులై పేదలకు ఇప్పించే కొరకు కృషి చేస్తాం. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సిఎస్ఆర్ డిఎంఎఫ్టీ నిధుల ద్వారా కూడా ఎంత వీలైతే అన్నీ అది చేస్తాం. 100 బెడ్ హాస్పిటల్లో ఒక సూపర్ స్పెషాలిటీ డాక్టర్ లేరు. అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో వైద్యము పరంగా ఎంఆర్ఐ కానీ, సిటీ స్కానింగ్ కానీ లేదు. ఆ ఎంఆర్ఐ, సిటీ స్కానింగ్ను కూడా కొనిపించి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయడానికి కృషి చేస్తాం. తొందరలోనే కొంటాం. కనుక ఈ పిఎస్సి సివిల్ హాస్పిటల్లో వైద్యపరంగా ఇబ్బందులు అవుతున్నాయి. శాంపేట పిఎస్సిలో అయితే 108 కూడా లేదు. అవన్నీ ఇబ్బందులన్నీ కూడా తొందరనే అధికారులతో రివ్యూ చేస్తున్నాం. తక్షణంగానే అత్యవసరంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులను చేసే కొరకు మా వంతు సహకారాన్ని, సహాయాన్ని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, ఉపయోగపడే విధంగా
మరి అవసరం ఉన్నటువంటి పనులన్నీ కూడా చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది, మేము సిద్ధంగా ఉన్నాం. అధికారులు తప్పు చేసినా అందరితో సహకారం తీసుకుంటాం. పార్టీలకు అతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం. జిల్లా అధికారులు అదేవిధంగా మొత్తము మండల ఈరోజు అన్ని రకాల డిపార్ట్మెంట్ల అధికారుల సహకారం తీసుకుంటాం, ప్రజల సహకారం తీసుకొని తోడుగా ఉంటాం. మా కుటుంబ సభ్యులు, మా పార్టీ వాళ్ళు, ఇంకా ఇతర పార్టీ వాళ్ళు ఎవరు తప్పు చేసినా, అధికారులు తప్పు చేసినా మందలిస్తాం. వాళ్ళ తప్పు సరిదిద్దుకోకపోతే చర్యలు కూడా ఉంటాయి. చర్యలు తీసుకొని ప్రజల పక్షాన నిజాయితీగా కొట్లాడతాం. మీ ఎన్నికలలో మీ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. మీ కూతుళ్ళు కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, అందరు కూడా మీ గెలుపు కోసం కృషి చేశారు. మా నాన్నను ఒక్కసారి ఎమ్మెల్యేగా చేయండి, ఆయన ప్రజల మనిషి అని చెప్పేసి మీ కూతురు వేడుకోవడం జరిగింది. మీరు గెలిచిన తర్వాత మీ ఇంట్లో ఏ విధంగా సంబరాలు జరిగాయి? వాళ్ళు సంతోషంగా ఉన్నారు. చెప్పిన మాటలన్నీ అమలు చేయాలి, మనము నిరంతరంగా పనిచేయాలన్నటువంటి ఒక మా కుటుంబ సభ్యులకు కానీ మాకు కానీ ఉంది. నిరంతరంగా పనిచేస్తాం. ఇంట్లో మా భార్య పిల్లల సహకారం ఉంటేనే 24 గంటలు నేను తిరగగలుగుతున్నా. గత 40 సంవత్సరాల నుంచి కూడా పదవులు ఉన్నా లేకున్నా పనిచేయగలుగుతున్నా. రేపు నిరంతరంగా పనిచేస్తా. మరి మా కుటుంబ సభ్యుల సహకారం, ప్రజల సహకారం, పత్రికా మీడియా సోదరుల సహకారం, ఉద్యోగస్తుల సహకారం, అందరి సహకారం తీసుకొని ముందుకు పోయి నిజాయితీగా ఏ తప్పు చేసినా మరి నిజాయితీగా మరి ఆ తప్పు ఇది అని నన్ను ఎవరైనా అడిగినా ఆ తప్పును సరిదిద్దుకొని నేను ప్రజల కొరకు, ప్రజా సమస్యల కొరకు అనునిత్యం పోరాడుతా, కొట్లాడుతా, నిజాయితీగా ఉంటా. కొంతమంది ఏదైతే మీ ప్రజాప్రతినిధులు, వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులంతా కూడా 6 నెలలు ఉండదు ఈ ప్రభుత్వం అని అంటున్న మాటలను ఏ విధంగా చూడొచ్చు? వాళ్ళు సంతోషపడని 6 నెలలు ఉండదు అనుకొని సంతోషపడని 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఏదో తృప్తి పడదామనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఆ దుర్మార్గమైన ఆలోచన. ఇప్పుడు వాళ్ళ లెక్క ఎమ్మెల్యేలను కొనుక్కోదలుచుకునేది ఉంటే 20 మంది కాలవుతారు, కానీ మేము కొనదలుచుకోలే. కనుక వాళ్ళు ఏదో చేద్దామని అనుకుంటే మా 64 మంది మరి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు నిజాయితీగా ఉన్నారు. ప్రభుత్వాన్ని కూలగొట్టడం, వాళ్ళను కొనుగోలు చేయడం వాళ్ళకు సాధ్యం కాదు. అది పగటి కలలు. ఆ కలలుగానే మిగిలిపోతాయి. మా ప్రభుత్వం ఇది ఒక 10 కాలాల పాటు 20 సంవత్సరాలు మరి సోనియా, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నాయకత్వంలో స్థిరస్థాయిగా ఉండాలని, ప్రజల గుండెల్లో గూడు కట్టుకోవాలని, చెప్పిన మాట అమలు చేయాలని వాళ్ళు మరి సుమారు 7 లక్షల కోట్ల అప్పు చేసి మరి వడ్డీ కూడా ఎక్కువ వడ్డీకి తెచ్చి ప్రజల మీద భారం మోపి ఎవరిని కూడా ఒరగబెట్టలే. ప్రజలు గమనించే తగిన గుణపాఠం చెప్పారు, తీర్పు ఇచ్చారు. వాళ్ళ తీర్పును గౌరవించి మేము స్థిరస్థాయిగా ఉంటాం. వాళ్ళ పగటి కలలు 6 నెలలలోపు మేము కొంటాం, వాళ్ళను కొంటాం, వీళ్ళను కొంటాం, ప్రభుత్వాన్ని పడగొడతామంటే అది పగటి కలే. ఒకవేళ అలాంటిది ఉంటే వాళ్ళే ఎమ్మెల్యేలే మరి పడగొట్టకూడదు ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి ప్రభుత్వంలో మరి చేరటానికి సిద్ధంగా ఉన్నా కూడా ఎందుకు అవసరం లేని విషయాలని చెప్పి చూస్తున్నాం. కనుక అలాంటిది ఏమి జరగదు, అది పగటి కళ. మేము మొత్తం కూడా చిరస్థాయిగా 3-4 సార్లు ఈ ప్రభుత్వం తొలగకుండా ఉండాలనేది మా ఆలోచన. ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు నిలుపుకోవాలనేటువంటి ఆలోచన మాలో ఉంది. ముఖ్యంగా మేడిగడ్డ విషయంలో ఇక్కడికి మంత్రులు రాబోతున్నారు, ఇక్కడ విచారణ చేపట్టబోతాం మేడిగడ్డకు అని చెప్పేసి అంటున్నారు. మీ నియోజకవర్గంలో ఉన్న, మీ జిల్లాలో ఉన్నటువంటి భూపాలపల్లి జిల్లాలో మేడిగడ్డ ప్రాజెక్టు ఉంది, కాళేశ్వరానికి సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఎప్పుడు ఏ రకంగా సమస్యను పరిష్కరించబోతున్నారు? సుమారు 1,00,000 కోట్ల రూపాయలతో అప్పులు తెచ్చి మేడిగడ్డ, కాళేశ్వరం, సుద్దిల్ల, అన్నారం బ్యారేజీలు నిర్మిస్తే అవి ఈ జిల్లాకు కానీ మా భూపాలపల్లి నియోజకవర్గము సముద్రం తలా పెట్టుకొని చాపదూపకెడిచినట్టు 1 ఎకరానికి కానీ 1 ఇంటికి కానీ నీళ్ళు వస్తలేవు. అవి ఎక్కడికో పోయి గజ్వేల్, సిద్దిపేటకు ఫామ్ హౌస్ పోతున్నాయి ఆ నీళ్ళు. మరి ఆ నీరుని మాకు ఉపయోగం లేదు. నీరు ఎక్కడికో పోయినా కూడా అవి 9 పిల్లర్లు కూరి నేలమట్టం అయిపోయి ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతున్నది. అలాంటి దుర్వినియోగమయ్యేటువంటి దానిని ఈరోజు మా ఇరిగేషన్ మంత్రి గారు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మా జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు అందరూ కూడా వచ్చి సందర్శిస్తున్నారు. వాళ్ళ మీద ఏదైతే లోపాలు ఉన్నాయో దాని కారకులు ఎవరైతున్నారో ప్రభుత్వము చట్టం దాని పని దాన్ని చేసుకుంటూ పోతుంది. ప్రజల పక్షాన, రైతుల కొరకు ఇచ్చిన మాట కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము నిలుపుకుంటుంది.
కరెంటు విషయంలో 81,000 కోట్ల కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశాం. రేపు ఆ చట్టం దానిపైన చేసుకొని దోషులను కఠినంగా మరి శిక్షించడం జరుగుతుంది. ఎలాంటి వారినైనా వదిలేది లేదు. ప్రజల ప్రభుత్వం, ఇది రైతుల ప్రభుత్వం, ఇది పేదల ప్రభుత్వం, ఇది పేద ప్రజలకు, రైతులకు, బడుగులకు అండగా ఉండే ఈ ప్రభుత్వం మరి నిజాయితీగా మరి పనిచేసే కొరకే ఈ పర్యటన ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ మరి దగ్గరికి చూడడం ఇది సంతోషకరం. దాని మీద మరి దొంగే అని భుజాలు దరుచుకున్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును శిరసావహించాలి అని కోరుతూ రేపు రాబోయే రోజుల్లో మరి ఆ మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టును ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజల సొమ్ము దుర్వినియోగం అయినటువంటి వ్యక్తుల మీద చట్టపరమైన చర్య తీసుకోవడం ప్రభుత్వం జరుగుతుంది. మీరు మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. మొదటి అసెంబ్లీ సమావేశాలు చాలా హాట్గా వేడివేడిగా చర్చలు కొనసాగాయి. అంటే 10 ఏళ్లలో ఎప్పుడు కూడా ఇలాంటి వాతావరణం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలకు మంచి అవకాశాన్ని ఇచ్చాయి అనుకుంటున్న వాళ్ళకి మీరేం చెప్తారు? ఇప్పుడు మా ప్రభుత్వము శ్వేతపత్రం ఇచ్చింది. శ్వేతపత్రం మీద మాట్లాడమనంటే వాళ్ళ అవినీతిని కప్పిపుచ్చుకోవటానికి, వాళ్ళ యొక్క మరి వ్యవస్థను కప్పిపుచ్చుకోవటానికే మాట్లాడారు తప్ప ఎంతవరకు వాస్తవాలను మాట్లాడకుండా, శ్వేతపత్రం మీద సూచనలు ఇవ్వకుండా ఈరోజు మరి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. ఆ ప్రతిపక్షాలు మాట్లాడే మాటలను ప్రజలు గమనిస్తున్నారు. మేము అధికారులను ఏ రకంగా జెన్కో సీఎండిగా అధికారాన్ని వేశాం, పోలీస్ ఆఫీసర్గా ఎలాంటి అధికారాన్ని వేశాం, రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం ఏ రకంగా చేస్తుందో తిప్పికొడితే 30 రోజులు కూడా అయితలేదు. 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసింది. ఇవాళ సుమారు 27వ తారీఖు, అంటే 27 రోజులు అవుతున్నది. రాబోయేటువంటి రోజుల్లో సమయం పడుతుంది పాలన సెట్ అయ్యే వరకు. ప్రతిపక్షాలు మాట్లాడే వారికి రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వమే పనితీరు వాళ్లకు గుణపాఠం అయ్యే విధంగా ప్రభుత్వ పరిపాలన ఉంటుంది. రేపటి నుంచి ప్రజాపాలన కొనసాగబోతుంది. ఈ నియోజకవర్గంలో అంటే మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు నియోజకవర్గంలోని సమస్యలన్నీ కూడా పరిష్కరించబోతున్నారు. ఇప్పుడు రేపు జరిగేటువంటి గ్రామ సభల్లో ముఖ్యంగా రేషన్ కార్డు లేని వారి దరఖాస్తులు తీసుకుంటాం. అదేవిధంగా పెన్షన్ లేని వారి దరఖాస్తులు తీసుకుంటాం. ప్రజా సమస్యలు ఏది ఇచ్చినా భూ సమస్య కానీ ఇతర సమస్యలు కూడా దరఖాస్తులు తీసుకొని ఆ దరఖాస్తులన్నీ కూడా కంప్యూటీకరణ చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులైనటువంటి వారందరికీ కూడా రేషన్ కార్డులు, పెన్షన్లు ఇచ్చే కొరకు మా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఎవరైతే మరి అనర్హులు లేరో వాళ్ళను కూడా తొలగించడం జరుగుతుంది. ఎందుకనంటే ఈరోజు భూమి దున్నుకోడు, ఆ భూమి మీద కబ్జా ఉండడు, ఆ భూమి ఎక్కడ ఉంటుందో పట్టదారుకు తెలియదు. అమెరికాలో ఉండేవానికి ఎక్కడో ఉండేవానికి రైతు బంధు ఇస్తున్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా ఈ ఫిల్టర్ చేసి నిజ అర్హులైనటువంటి వాళ్ళకే రేషన్ కార్డులు ఇవ్వడం, పెన్షన్లు ఇవ్వడం. ఇప్పుడు నాలాంటి కూడా పెన్షన్ ఎందుకు, నాలాంటి కూడా రేషన్ కార్డు ఎందుకు, నాలాంటి వానికి కూడా ఈ ప్రభుత్వ లబ్ధి ఎందుకు అంటే ఒక వాస్తవంగా వేలాది కోట్ల వ్యాపారం చేసే వాళ్లకు ఈరోజు వాళ్ళకు రేషన్ కార్డులు పెట్టుకొని ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు. నిజమైనటువంటి పేదలు గుర్తించి వాళ్లకు అన్ని రకాలుగా మరి సహకారం చేసే కొరకే గ్రామ సభలు పెట్టి కొత్త వారికి రేషన్ కార్డులు, పెన్షన్ ఇవ్వబోతున్నాం. సమస్యలు పరిష్కారం చేస్తాం. చూడొచ్చు, ఏదైతే ప్రజాపాలన ద్వారా కొత్త రేషన్ కార్డులు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, అవన్నీ కూడా పారదర్శకంగా నిర్వహిస్తాము. ఏదైతే బోకస్ కార్డులు ఉన్నాయో వాటిలన్నింటిని కూడా ఏరవేస్తాము. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే అధికార దాహంతో ఉన్న వాళ్ళంతా కూడా 6 నెలల్లో ప్రభుత్వం కూలుస్తామనుకుంటూ పగటి కళలు మాత్రమే కంటున్నారు. వాళ్ళకు అలాంటి కళలు కనకూడదు. మేము నిజంగా కొనాలే ఎమ్మెల్యేలను అంటే దాదాపు మాకు ఒక 20 మంది వచ్చి బీఆర్ఎస్ పూర్తిగా కాలేయ పరిస్థితి ఉంటుంది. కానీ మేము అలాంటి పనులు చేయబోము. మేము సజావుగా దాదాపు ఏదైతే ఇక్కడ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పేసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.